UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ మీరు ముఖ్యంగా లిజనర్స్ ని బర్డెన్ చేయలే. Yes. అది మీరు చేసిన గ్రేటెస్ట్ ప్రయోగం అండి. ఇట్ హాస్ నాట్ బీన్ డన్ ఇన్ ఎనీ అదర్ ట్రెడిషన్స్ అక్రాస్ ది గ్లోబ్. ఒక ఖురాన్ కానీ లేకపోతే ఇంకొక బైబిల్ ని కూడా వాళ్ళు షార్టెస్ట్ ఫామ్ లో చెప్పడానికి ట్రై చేశారు కానీ బట్ భగవద్గీతని ఇంత సరళంగా అంటే మామూలు ఐటీ క్యాండిడేట్లు లేకపోతే జంక్షన్ లో నిలబడే పోరగాళ్ళు అందరికీ అర్థమవుతుంది, అందరూ వినగా అర్థం చేసుకోగలిగే ఒక సరళత. దాని క్రెడిట్ మాత్రం నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది స్వామి ముకుందానంద అని ఆయన ఇంగ్లీష్ లో రాశారు. దానికి ఆయన శిష్యులు బి దివాకర్ గారని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. ఆ టెక్స్ట్ నేను వాడాను, అందుకు ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, పోతే దాని ఎక్స్ప్రెషన్ ఏంటనేది మాత్రం నాదే. అది ఏ ఎక్స్ప్రెషన్ లో చెప్పాలి, ఎక్కడ ఎంత అప్స్ ఉండాలి, డౌన్స్ ఉండాలి, ఎక్కడ అండర్లైన్ చేయాలి, ఏ అక్షరాన్ని పట్టి పలకాలి, ఇవన్నీ కూడా అది నా థాటే. బట్ టెక్స్ట్ మాత్రం వాళ్ళదే. నేను మొత్తం భగవద్గీత చేద్దాం అనుకునే ముందు 6 నెలలు రీసెర్చ్ చేశాను లిటరల్గా. ఏ భగవద్గీత చేయాలి అని ప్రతిదీ చేసి లాస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి ఇంగ్లీష్ తీసుకుని అక్కడ నుంచి గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళి ఆ ఇంగ్లీష్ నుంచి గూగుల్ ట్రాన్స్లేటర్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అవి చూసి ఎలా చేసినా నాకు ఏమీ ఎక్కలే. ఫ్రాంక్గా ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ అండి, మనం చేసేది ఏంటి. 100%. ఆయన లేదు ఇది అందరికి అర్థమయ్యేలా ఉంటుంది, ఇది నువ్వు తీసుకో అని ఆయన అక్కడ ప్లాన్ చేశారు. మీరు నమ్మరు, నేను మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఆ సైట్కి వెళ్ళి చూస్తే ఎక్కడైతే వాళ్ళ సైట్లో ఉందో ఆ సైట్ నుంచి వాళ్ళు చూస్తే కాపీ రైట్స్ ఉన్నాయి దానిలో. ఇది ఎవరైనా వాడితే లీగల్లీ దే విల్ బి లయబుల్ అని మొత్తం రికార్డ్ చేసిన తర్వాత అయ్యో అప్పుడు అక్కడ మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడికి నేను మెయిల్ పెట్టా, ఇలాగా నేను రికార్డ్ చేయాలనుకుంటున్నాను అని. అప్పుడు రికార్డ్ చేసిన తర్వాత అంటే వెంటనే రెస్పాండ్ అయ్యారు, అతను దివాకరే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత ఆయన పర్సనల్గా కలుస్తానని చెప్పి మా టైం తీసుకుని వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్లో ఏసీ గార్డ్స్లో ఉంది వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి 11th చాప్టర్ విశ్వరూప దర్శనం వినిపించాను. వినిపించగానే లిటరల్గా ఆయన గాలిలో తేలాడు. అంటే ఆయన రాసింది కదా, ఆయనకి నా వాయిస్లో వినేసరికి ఆయనకి ఎక్కడ లేని ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆయన చాలా గొప్ప భక్తుడు కృష్ణుడికి. అంటే ఏదైనా కృష్ణుడి గురించి ఏం చెప్పినా తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు అనమాట, ఆయన అంత భక్తుడు. ఆయన వినగానే ఇలా మీ పర్మిషన్ కావాలి నాకు ఇది రికార్డ్ చేయాలని వెంటనే ఆయన మెయిల్ చేసి నెక్స్ట్ డేనే పర్మిషన్ తీసేసుకున్నాడు. వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి మొత్తం మెయిల్ చేసి పర్మిషన్ ఇచ్చేసి అండ్ దట్ ఈస్ సార్టెడ్. అప్పటికి రికార్డింగ్ అయిపోయింది అనే విషయం వాళ్ళకి చెప్పలేదు, తర్వాత చెప్పా రికార్డింగ్ అయిపోయిందండి. అది ఇంకోటి కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈరోజు కృష్ణాష్టమి. నేను ఇవాళ అంటే గురు పౌర్ణమి నాడు అంటే భీష్మ ఏకాదశి నుంచి రిలీజ్ చేస్తూ వస్తున్నాం అన్ని ఒక్కొక్క చాప్టర్ వైజ్. బట్ అందరూ అన్ని చాప్టర్లు కలిపి కావాలన్నప్పుడు గురు పౌర్ణమి నాటికి అయింది అది, అన్ని చాప్టర్లు కలిపి చేసే పరిస్థితి. అప్పటి వరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవ్వలేదు, గురు పౌర్ణమి నాటికి అయింది. గురు పౌర్ణమి నాడు రిలీజ్ చేస్తే కరెక్ట్ గా కృష్ణాష్టమికి 1 million వ్యూస్ అయ్యాయి. ఆ వ్యూస్ అయ్యే టైంకి అంటే 1 million వ్యూ టచ్ అయ్యే టైంకి నేను ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళా వాళ్ళ ఆశ్రమానికి. కృష్ణాష్టమి మళ్ళీ ఈ రోజు వెళ్ళా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ 1 million టచ్ అయింది ఆశ్రమంలో. అక్కడ దీనిలో ఇదంతా దేవుడు ప్లాన్ అనిపిస్తుంది. గ్రేటెస్ట్ మూమెంట్స్ అది ఇవన్నీ అంటే మనం నిమిత్తం మాత్రం, ఇదంతా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఇప్పుడు 10 లక్షల మంది 1 million మంది ఈ ఆల్ చాప్టర్స్ విన్నారు. ఆల్ చాప్టర్ కలిపింది సెపరేట్గా ప్రతి చాప్టర్ పరంగా చూస్తే 3.3 million మంది విన్నారు ఇప్పటికి, అంటే 33 లక్షల మంది విన్నారు ఇప్పటికి. అయితే కొంతమందికి అంటే 33 లక్షల మందిలో కనీసం ఒక 5-6 వేల మందికైనా ఈ భగవద్గీత వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. గ్రేట్ అండి. అంతకన్నా ఆ మహాగ్రంథానికి జరిగే గౌరవం మరొకటి లేదు. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఒక జర్నలిస్ట్గా కానీ ఒక ట్రెడిషనలిస్ట్గా కానీ మిమ్మల్ని నేను చాలా మెచ్చుకుంటున్నాను ఈ సందర్భంలో. ఎందుకంటే కుర్రాళ్ళు నార్మల్గా యూత్ని అందరూ
బ్యాడ్ గా డిస్క్రైబ్ చేస్తారు, No. అంటే పోక్రీ వాళ్ళని No. లేకపోతే కానీ బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్స్టింక్ట్ No. అబౌట్ థింగ్స్. దే ఆర్ ఈగర్ నౌ. వాళ్ళు ఇప్పుడు నాకు మీరు కామెంట్స్ చూస్తే రామాయణం చేయండి సార్, మహాభారతం చేయండి సార్ అంటే అక్కడ రాస్తున్నారు, నాకు పర్సనల్ పంపిస్తున్నారు. ఇది విన్నాక మాకు అర్థమైంది ఇవి కూడా మీరు చెప్తే బాగుంటది అని. అదేలేండి, యూ యాడెడ్ దట్ ఫ్లేవర్. మీ గొంతు ద్వారా ఆ శ్రీకృష్ణుడు కోరుకున్నాడేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఘంటసాల గారు పాడిన తర్వాత భగవద్గీత అన్నది ఒకటి ఉందని చాలా మందికి తెలుసు, బికాస్ ఆఫ్ హిస్ వాయిస్. డెఫినెట్ గా. లేకపోతే పుష్పలాపం తెలియదు, కుంతి కుమారి తెలియదు ఆయన పాడకపోతే. అవును, ఆయన ఇంకా ఏదైతే చేయాలో అవన్నీ చేసి వెళ్ళిపోయారు ఆయన. మహానుభావుడు. మనకెంతో శబ్ద నిధిని ఇచ్చి వెళ్ళారు. మీరు ఆ తర్వాత ఓకే గంగాధర్ కూడా ఈ స్ప్రెడ్డింగ్ భగవద్గీత, కానీ బట్ మీరు టార్గెట్ చేసిన స్లాట్ ఉంది చూడండి, దట్ ఈస్ ద మోస్ట్ వైటల్ స్లాట్ ఆఫ్ ది సొసైటీ టుడే. అవును, అంటే వీళ్ళు గాడి తప్పకుండా ఉండడానికి కావాల్సిన గైడ్ లైన్ కావాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ ఇట్ యాడెడ్ టు దేర్ లైఫ్. వాళ్ళ నాలెడ్జ్ కి ఇది ఒక ఎడిషన్. భగవద్గీతలో ఇది ఉన్నది అనమాట. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్స్ కూడా భగవద్గీతని అడాప్ట్ చేసుకుని టైమ్ అండ్ స్పేస్ భగవద్గీతని అర్థం చేసుకుంటే సార్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇట్. ఎంత సైన్స్ ఉందంటే ఆశ్చర్యపోతాం మనం. మీకు 9th చాప్టర్లో ఒక లైన్ ఉంది. ఆయన అన్నాడు, ఆత్మను నేనే, పరమాణువు నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మ అనేది ఫామ్లెస్ ఈజ్ ఆల్వేజ్ ఏ వేవ్ ఫామ్. ఓకే, పరమాణువు అనేది మెటీరియల్, పార్టికల్ అన్నమాట. ఇప్పుడు వేవ్ నేనే, పార్టికల్ నేనే అని మనం మన లాంగ్వేజ్లో చెప్తే అలా ఉంటుంది. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, 1924లో ఎవరో ఒక సైంటిస్టు దెర్ ఈజ్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అని క్వాంటమ్ మెకానిక్స్లో చెప్పాడు. ఇప్పుడు 1924లో అది వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ గురించి 5000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో ఉంది. అంటే ఏ పార్టికల్ కెన్ బి ఏ పార్టికల్ ఎట్ సమ్ ప్లేస్, కెన్ బి ఎ వేవ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్. అంటే సేమ్ టైం వేవ్ ఫామ్లో కూడా ఉంటుంది, పార్టికల్ ఫామ్లో ఉంటుంది, వేవ్ ఫామ్లో కూడా ఉంటుంది అని ఒక పార్టికల్ని డిఫైన్ చేసిన విధానం ఏదైతే ఉందో అది క్వాంటమ్ మెకానిక్స్లో వాళ్ళు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో చెప్పారు. ఓకే, డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మీకు ఐడియా ఉందా? నాకు లేదు, నేను ఆర్ట్ స్టూడెంట్ అండి. మీరు సైన్స్ స్టూడెంట్? నేను ఎంఎస్సీ స్పేస్ ఫిజిక్స్. దట్స్ వాట్ ఇట్ ఇస్. క్వాంటమ్ మెకానిక్స్లో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని వచ్చేసారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే లైట్ని ఒక 2 స్లిట్లు లాంటివి పెట్టి వాటిలోంచి లైట్ని పాస్ చేశారు. పాస్ చేసినప్పుడు ఆ లైట్ అలా వెళ్తూ అవి అంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, లైట్ ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, స్ప్రెడ్ అయినప్పుడు అలా వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతాయి. అంటే దీని నుంచి వేవ్స్ అలా ఆ స్లిట్ నుంచి బయటకు వచ్చి ఇలాగ ఇంటర్ఫియర్ అవుతాయి. ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ మల్టిపుల్ ఇవి రిఫ్లెక్షన్స్ పడతాయి అక్కడ అవతల గోడ మీద. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. వేవ్ ఇంటర్ఫియరెన్స్ లో ఈ లైట్ అనేది ఇలాగ వెళ్తూ వేవ్ ఇంటర్ఫియరెన్స్ లో ఇలా మల్టిపుల్ ఇది అయ్యి ఇంటర్ఫియరెన్స్ లో మల్టిపుల్ ఇవి పడతాయి, ఇమేజెస్ పడతాయి. అదే మీకు ఒక అబ్జర్వర్ పెట్టారు అనుకోండి, అంటే అక్కడేంటి లైట్ అనేది ఒక వేవ్ ఫామ్ అని అర్థమైంది, ఎందుకంటే వేవ్ ఫామ్లో వెళ్తుంది కాబట్టి ఇంటర్ఫియర్ అయ్యాయని. అదే మీకు ఒక అబ్జర్వేషన్ పెట్టారు అనుకోండి, దానికి ఈ లైట్ అసలు ఎలా వెళ్తుంది అని ఒక అబ్జర్వర్ని పెట్టారు సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ. అబ్జర్వర్ని పెట్టగానే అంటే వాటి మూమెంట్ని అబ్జర్వ్ చేయడానికి ఒక పార్టికల్ని పెట్టగానే ఇట్ బికేమ్ కాన్షియస్, దిస్ లైట్ బికేమ్ కాన్షియస్, నన్ను ఎవరో చూస్తున్నారని. ఆ వేవ్ ఫామ్ కాకుండా స్ట్రైట్కి వెళ్ళి డైరెక్ట్ 2 స్లిట్లు పడ్డాయి. అబ్జర్వర్ తీసేస్తే మళ్ళీ మల్టిపుల్ స్లిట్స్ వెళ్తున్నాయి. అంటే ఆ లైట్లో వేవ్ ఉంది, పార్టికల్ ఉంది అని అర్థమైంది. లైట్లోనే కాదు, ఎలక్ట్రాన్స్లో కూడా
అంటే మనకు పార్టికల్ అంటే పార్టికల్లో ఆటమ్స్ ఉంటాయి, ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ని కూడా సేమ్ లైట్ లాగా ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ అలాగే బిహేవ్ చేసాయి, లైట్ లాగా ఫోటాన్ వేవ్స్ లాగే ఎలక్ట్రాన్స్ కూడా బిహేవ్ చేసాయి. ఏంటి, ఎవరైనా అబ్జర్వ్ చేస్తే అవి పార్టికల్ లాగా బిహేవ్ చేస్తున్నాయి, ఎవరైనా అబ్జర్వ్ చేయకపోతే అవి వేవ్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. ఇది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, డబుల్ స్లిట్ అంటే 2 స్లిట్ల మధ్యలో పాస్ చేశారు కాబట్టి. దీనివల్ల క్వాంటమ్ మెకానిక్స్ లో పెద్ద రెవల్యూషన్ జరిగింది. క్వాంటమ్ ఫిజిక్స్ అంతా దీని నుంచే స్టార్ట్ అయింది ఒక రకంగా. అంటే రెవల్యూషన్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీలో. ఈ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ గురించి 5000 సంవత్సరాల క్రితం, 5200 ఇంచుమించు 5200 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. కెన్ యూ బిలీవ్? అన్బిలీవబుల్ అండి, ఇన్క్రెడిబుల్. ఇప్పుడు ఇలాగా చెప్పుకుంటూ పోతే దీనిలో ఎంత ఉందంటే అంత ఉంది, మనం తీసుకున్నంత. అందుకు నేనేమంటానంటే, బిఫోర్ యూ కామెంట్ ఎనీథింగ్ అగేన్స్ట్ భగవద్గీత, ఎనీథింగ్ ఎనీథింగ్, ట్రై టు నో అబౌట్ ఇట్. మీకు తెలుసా, తెలిసిన తర్వాత మాట్లాడండి అని నేను చెప్పాలనుకున్నాను.